అందరికీ హాయ్. నేనేదో ఒక చిన్న వీడియో పెట్టాను. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. దట్స్ ఓకే లీవ్. ఈరోజు ఒక చిన్న లవ్ స్టోరీ అండ్ రియల్ స్టోరీ. మా ఫ్రెండ్ ఇది. తన బాధ నాకు చెప్పుకున్నాడు. చాలామంది అలాంటి ఇన్సిడెంట్స్తో కొంచెం రిలేటెడ్గా ఉంటారు. అండ్ ఐ హ్యావ్ టు టేక్ యువర్ ఒపీనియన్. అందుకే ఈ చిన్న వీడియో. ఓకేనా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఫస్ట్ ప్రపోజ్ చేసింది అబ్బాయే. నేను లవ్ చేస్తున్నాను ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి ఒకే వచ్చిన అబ్బాయిని అడిగి, నేను లవ్ చేశాను, నాకు నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ఒక్కసారి నా చేయి పట్టుకున్నాక నన్ను వదలవా అని ఒక్క క్వశ్చన్ తప్ప ఇంకేం అడగలేదు. అప్పుడు అతను ఏమనుకున్నాడు తెలుసా, ఇప్పుడు టైం పాస్కి ఒక అమ్మాయిని చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత చూసుకుందాంలే ఏమన్నా అని ఆలోచించాడు. కాకపోతే ఆ అమ్మాయిని ప్రేమించాడంటే వాళ్ళ అమ్మని ఎంతగా ప్రేమిస్తాడో దాదాపు దానికి సమానంగానే ప్రేమించాడు. అంతగా ప్రేమించుకున్నారు, అంతా ఓకే. అమ్మాయి ఏమడిగింది, నన్ను పెళ్లి చేసుకునేట్లయితేనే నువ్వు నన్ను లవ్ చేయి, లేదంటే లేదు అని కూడా చెప్పింది. తను ఓకే అన్నాడు. బాగుంది. బోత్ ఆర్ మిడిల్ క్లాస్, లైఫ్ సెటిల్ అయింది. తను జాబ్ చేసుకుంటున్నాడు, ఆమె ఇంకా స్టడీస్ ఏదో కంటిన్యూ చేస్తుంది. ఉన్నట్లున్నట్టు ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తారు. అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఇష్టం. ఇంతవరకు లవ్ స్టోరీ తెలియదు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇతను వస్తున్నాయి అన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడు, ఏదో సింపుల్ రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి ఇంతవరకు పేషెన్స్ ఉంటాయి, అంత పేషెన్స్ దాటిపోయింది వాళ్ళ అమ్మకి. అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడేది, అసలు పెళ్లి చేసుకునేదాన్ని నీకు ఇష్టం ఉందా లేదా, అసలు ఎందుకు ఇన్ని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగి. అప్పుడు ఒక మాట చెప్పాడు, అమ్మ నువ్వు ఇంతమందిని చూస్తున్నావు కదా, ఇంతమందిలో నేను ఎవరినైతే చేసుకోవాలా అనుకొని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు నీ ఎంత ప్రేమ నాకు అందిస్తారో లేదో తెలియదమ్మా. అంతగా ప్రేమించే అమ్మాయిని ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, తనతోనే ఉండాలనుకుంటాను, తనతోనే నా జీవితం అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళమ్మ ఎప్పుడు ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు అని అడగలే, ఒకే ఒక క్వశ్చన్ అడిగింది. తన ఆ ఒక్క మాటతో తను చాలా బాధపడ్డాడు. అమ్మాయి మన క్యాస్టేనా అని అడిగి, నాకు ఒక్క మాటతో సైలెంట్ అయిపోయాడు. చెప్పాడు, అమ్మ క్యాస్ట్ ఏముందమ్మా, ఇప్పుడున్న ఈ జనరేషన్లో అసలు అవంతా అవసరం లేదు. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు అంత ప్రేమే దొరకడమే ఒక అదృష్టం అమ్మా. అలాంటి అమ్మాయి నాకు దొరికింది కదా, ఇప్పుడు కూడా క్యాస్ట్ ఎందుకమ్మా. అప్పుడు అమ్మ, సరే పెళ్లి చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు, మీ నాన్నకేం ప్రాబ్లం లేదు, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, అంతా ఓకే. వన్స్ ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ చనిపోయింది అనుకోండి, అతను ప్రేమించిన అమ్మాయిని అమ్మతోనే పోలుస్తున్నాడు. అలాంటి అమ్మాయి లేదు అంటే ఆ అబ్బాయికి ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. ఒక అబ్బాయి లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. నేను అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడట్లే, నేను జస్ట్ అబ్బాయిల గురించి మాత్రమే చెప్తున్నా. ఆ అమ్మాయికి ఇచ్చిన హోప్స్, ప్రామిసెస్, ఇట్లా అమ్మాయి మీద ఉన్న ప్రేమ, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. ఇట్లా మ్యారేజ్ యాక్సెప్ట్ చేయలేరు, అట్లా కాదు నా అమ్మాయికి నో చెప్పలేడు. నో చెప్పినాడు అనుకో ఆ అమ్మాయి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అంతగా ప్రేమించే వాళ్ళు దొరికినప్పుడు ఈ క్యాస్ట్ ఏంది మామ, అసలు క్యాస్ట్ ఎందుకు మనకి, ఎవరు చెప్పండి. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో చెప్పిన, అమ్మ మాటిని వేరే అమ్మాయిని చేసుకోలేడు, అట్లా కాదు నీ అమ్మాయిని కాదని బ్రతకలేడు. ఆ బాధ ఎలా మర్చిపోవాలో అర్థం కాకుండా, ఎవరికి నచ్చ చెప్పాలో తెలియకుండా, ఆ నరకం తనలో తనే నలిగిపోతూ రాత్రిలో ఎవ్వరికి చెప్పుకోలేక పక్కనుండే వాడికి తెలియకుండా ఏడవడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా మీకు. నేను ఎవడైతే ఇక్కడ క్యాస్ట్ గురించి ఇంకా థింక్ చేసిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఒక అబ్బాయి ఎంత నలిగిపోతు, అవతల సైడ్ అమ్మాయి కూడా అంతకు మించి నలిగిపోతుంది. అతని బాధ చూడలేక అసలు ఎందుకు అలా ఉన్నాడు 2 రోజుల నుంచి నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అని అడిగితే అట్లీస్ట్ నో రెస్పాన్స్. ఈరోజు ఇంకా ఐస్ అంతా రెడీగా అంటే ఏమైంది అని చెప్తే ఇలా ఇది అయింది అని చెప్పాడు. నేను చెప్తున్నా చూడండి, మీరు లవ్ చేశారా, ఈ తొక్కలో క్యాస్ట్ ఫీలింగ్ అవంతా లేదు. లవ్ చేశారా, వానమ్మ యాదానికన్నా సిద్ధమైతేనే లవ్ కూడా చేయండి, లేదా చేయమాకండి. ఈ లవ్ చేయడం ఎందుకు, వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు, నువ్వు బాధపడడం ఎందుకు. ఇక్కడ అతను అంత బాధపడుతున్నాడు, అంత బాధపడుతున్న తను లాస్ట్కి ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా తన కోసం నేను ఉంటా, తనకు మాట ఇచ్చా, నేను నిలబెట్టుకుంటా. మా అమ్మని నేను వదులుకోను, తన్ని నేను వదులుకోను, తనను మోసం చేసి వేరే దాన్ని చేసుకోను. దీన్ని బట్టి నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఇంకా ఈ జనరేషన్లో క్యాస్ట్ ఏమిటో అర్థం కావట్లేదు. మనం తినేతావు కానీ, మనం వెళ్ళే చోటు కానీ 10 మందితో ఉంటాం, అప్పుడు ఎవ్వి రాని క్యాస్ట్, పెళ్ళి, ప్రేమ, ఒక కుటుంబం అన్నప్పుడు ఈ క్యాస్ట్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు అతను ప్రేమను గెలిపించుకోవాలా, క్యాస్ట్ని గెలిపించుకోవాలి. మీ సైడ్ నుండి మీరు ఏం సజెస్ట్ చేస్తారు,
జస్ట్ లేదా అతని గేమ్ సజెషన్ మీరైతే ఇవ్వగలరు. నేనైతే ఒక సజెషన్ ఇచ్చాను, మీరైతే ఏమిస్తారు కామెంట్స్ రూపంలో తెలపాలి. నేనేం సజెషన్ ఇచ్చానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరేమి ఇస్తారో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.